నమస్తే అండి. అంజనారెడ్డి గారు నమస్తే. అంజనారెడ్డి గారు, అసలు ఎక్కడో ఎవరో తుమ్మితే మనకు జ్వరం వచ్చినట్లుగా అక్కడెక్కడో యుద్ధం జరిగితే, 1000 కిలోమీటర్ల అవతల యుద్ధం జరిగితే దాని కష్ట నష్టాలు అసలు మనం ఎందుకు అనుభవిస్తున్నాము? ఎందుకు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడింది? దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? మేడం, మీకు చర్చలో పాల్గొంటున్న కృష్ణాంజలి గారికి, అదేవిధంగా మానవతరావు గారికి, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. మన దేశము 240 మిలియన్ మెట్రిక్ టన్నులు ఆయిల్ మన దేశంలో వాడుతున్నాం. మనం బహుశా 3వ అతిపెద్ద దేశము ఆయిల్ వాడకంలో. భారతదేశం 3వ అతిపెద్ద దేశము. అందులో మనము 85% దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం మనం 28 మిలియన్ టన్నులు మాత్రమే మన దేశంలో సొంతంగా ఉత్పత్తి జరుగుతుంది. మిగతాది మనము 85% నుంచి 87% వరకు దిగుమతి చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల్లో ఆయిల్ వాడకం చాలా ఎక్కువైంది మన దేశంలో. దానికి అనేక కారణాలు: వాహనాలు, ఆర్థిక పరిస్థితి మెరుగు కావడము, జీడిపి పెరగడము, ప్రజలు అనేక మంది వ్యాపార రీత్యా లేదా మిగతా వాటి ద్వారా వాళ్ళు ఆర్థిక పురోగతి సాధించడము, వెహికల్స్ ఎక్కువ కొనుక్కోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేశము 3వ అతిపెద్ద దేశము ఆయిల్ వాడకంలో. ఈరోజు వార్ జరుగుతూ ఉంది. ఇరాన్, అదే విధంగా అమెరికా ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించున్నారు అనుకోండి. ఇజ్రాయెల్ మధ్య యుద్ధము ప్రారంభమైంది. మనకి హార్మోజ్ అనే స్ట్రైట్ ద్వారా ఆ మార్గము చాలా ఇరుగ్గా ఉంటుంది. దాని ద్వారా గతంలో మనకి 70% పైగా ఆయిల్ అక్కడి నుంచే మనకి ఈ గల్ఫ్ దేశాల మధ్యప్రాచ్యం నుంచి వచ్చేది. మనం ప్రధానంగా ఎక్కువ ఆయిల్ ఇప్పుడు ప్రపంచంలో 40 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రధానంగా మధ్యప్రాచ్యము, మిడిల్ ఈస్ట్ నుంచి, అదేవిధంగా అమెరికా, రష్యా నుంచి మనం ఆయిల్, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాము. ఇక్కడ మన రిఫైనరీస్ లో దాన్ని శుద్ధి చేసుకొని మనం ఇక్కడ కన్జ్యూమర్స్కి ఇస్తుంటాము. కాబట్టి ఈరోజు యుద్ధం మనం తీసుకొచ్చింది కాదు, మన వల్ల కాదు యుద్ధం వచ్చింది. మనం కాదు యుద్ధానికి బాధ్యత వహించేది. యుద్ధము అమెరికా, ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ వాళ్ళ మధ్య ఉండే సమస్యలతోటి యుద్ధం ప్రారంభమైంది. అందువల్ల హార్మోజ్ ఏదైతే ఉందో, ఆ జలమార్గం ఏదైతే ఉందో అక్కడ కొంత ఇబ్బంది వచ్చింది. కానీ ఇప్పుడు 70% హార్మోజ్ జల సంధి నుంచి కాకుండా మిగతా వేరే ప్రాంతం నుంచి మనకు ఆయిల్ వస్తుంది. మనం రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రోజు దేశంలో ఎక్కడ కొరత లేదు. సుమారు 74 రోజుల వరకు ఆయిల్ నిలువలు ఉన్నాయి. ఎవరో భయపడవలసిన అవసరం లేదు. మీరు తప్పుడు వార్తలు వద్దు, పానిక్ రియాక్షన్ వద్దు. అలాగే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మాత్రము కొరత ఏమీ లేదు, నిల్వలు ఉన్నాయి అంటున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం అలా చెప్పట్లేదు కదా. కాంగ్రెస్ చాలా కొరత ఉంది అంటున్నారు. సరే, కొరత లేదు అని అనుకుంటే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర మనకి ఎందుకు అన్ని క్యూలు కనిపిస్తున్నాయి ప్రతి చోట? నేను అదే చెప్తున్నాను మేడం. కాంగ్రెస్ పార్టీ కొరత పార్టీ అయిపోయింది దేశంలో. కాంగ్రెస్ ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ ఒక ప్రాంతీయ పార్టీగా తయారైన కాంగ్రెస్ పార్టీ ఒక కొరత పార్టీ. కాబట్టి పానిక్ సిచ్యువేషన్, తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా, అదేవిధంగా ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా ఆయిల్ లేదు, ఈ రోజు ఈ దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ రోజు 1 లక్షకు పైగా ఆయిల్ అవుట్లెట్స్ పనిచేస్తున్నాయి దేశంలో. ఒక్క ఉదాహరణ చెప్తాను. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, పెట్రోల్ బంక్ ఓనర్. ఆయనకు 3-4 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆయన కలిసినప్పుడు ఏం చెప్పాడంటే, ఆయిల్ కొంత ఈ సప్లై చైన్ కొంత ఇబ్బంది ఉంది, కానీ ఆయిల్ ఉంది. కానీ పానిక్ సిచ్యువేషన్, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఏం జరగబోతుందో, ఆయిల్ ఉండదేమో అని కొంటున్నారు. ఒక మిత్రుడు ఆయన మిత్రుడు ఒక ఆయన ఎప్పుడు కూడా స్కూటర్లో 30 రూపాయలు పెట్రోల్ పోయించుకునేవాడంట. 30 రూపాయలు పెట్రోల్ అయితే మళ్ళీ 30 రూపాయలకి వచ్చి పెట్రోల్ పట్టించుకునేవాడు. అటువంటి వ్యక్తి 300 రూపాయలు పెట్రోల్ పట్టించుకోబోయాడు. అదేవిధంగా అనేక మంది అవసరానికి మించి డీజిల్, పెట్రోల్ పట్టించుకోబోతున్నారు. కాబట్టి ఇది కృత్రిమమైన కొరత ఏర్పడడం తప్ప
నిజం కాదు. మనకు ఆయిల్ స్టాక్స్ ఉన్నా, ఈరోజు రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, రిఫైనరీస్ మన ఆయిల్ శుద్ధి చేసే కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున ఓవర్ టైం పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కేవలం నాకు గుర్తుంది, ఒకసారి గల్ఫ్ వార్ యుద్ధం అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే టైమింగ్స్ ఫిక్స్ చేశారు. సాయంకాలం 7 తర్వాత డీజిల్ బంకులు పనిచేయడానికి లేదు, పెట్రోల్ బంకులు పనిచేయడానికి లేదని ఆ రోజు ఆదేశాలు జారీ చేశారు. మన అందరికి కూడా తెలుసు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కానీ అక్కడక్కడ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే మేము ఇక్కడ మీరు చెప్పినట్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మిగతా ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ యుద్ధం వల్ల తాత్కాలిక సమస్య ఉండొచ్చు, దానికి ఎవ్వరు కాదని లేరు. యుద్ధం మనం తీసుకొచ్చింది కాదు, యుద్ధం అక్కడ జరుగుతుంది. దానివల్ల మన దేశంలో స్వయం సమృద్ధి లేదు కదా. క్రూడ్ ఆయిల్ మనం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం లేదు. మనం చేసేది 28 మిలియన్ టన్నులు, 240 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం మనం. అందువల్ల సహజంగానే ఆ దేశాల మధ్య, మధ్యప్రాచ్యంలో ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క సప్లై ఏదైతే ఉందో, ప్రత్యేకంగా హార్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో, జలసంధి ఏదైతే ఉందో అక్కడ ఇబ్బందులు వచ్చాయి. మనం ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించేదానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయడం కానీ, హోర్డింగ్ చేయడం కానీ, స్టాక్స్ అట్లా పెట్టడం కానీ, దీని మీద తగిన చర్యలు తీసుకోండి, అవసరం వస్తే దాడులు చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంది. ఇది కేవలము పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసము, ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నమే. నాకు కారు ఉంది, నేను డీజిల్ పట్టించుకుంటా, నాకెక్కడ ఇబ్బంది రాలా. బహుశా కృష్ణాంజలి గారికి కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చి ఉండదు, లేదా మానవతరాయ్ గారికి కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చి ఉండదు. మనందరం కూడా వినియోగదారులమే కదా, మనందరం కూడా డీజిల్ ఉపయోగించుకుంటున్నాం కదా. కాబట్టి ఇది ప్రజలుని తప్పుదారి పట్టించొద్దు. సమస్య లేదా ఉంది, కారణం దానికి మనం కాదు, కారణం దానికి అంతర్జాతీయ రాజకీయాలు, గల్ఫ్ లో జరుగుతున్న, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న, వెస్ట్ ఏషియాలో ఉన్న యుద్ధము, వీటన్నిటికి కూడా కారణంగా మనం భావించాల్సింది తప్ప. కానీ కేంద్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితోటి, చాలా ఎప్పటికీ ప్రోయాక్టివ్ గా ఉండి పనిచేస్తుంది. తాత్కాలిక సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. రైట్. మనోతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనోతరాయ్ గారు ఏమంటారు? ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కొరత కాంగ్రెస్ అంటున్నారు. సో ఏం కొరత లేదు, నిల్వలు బాగానే ఉన్నాయి.